ఎవరూ ఊహించని విధంగా బెంగళూరు జట్టు లేని అవకాశాల నుండి వారు పుంజుకుని టాప్ 4కి చేరుకున్నారు. మరోవైపు సీజన్ ఆరంభంలో టాప్ 1లో కొనసాగిన రాజస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఆదివారం జరిగిన డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయినా కోల్కతాకి జరిగిన నష్టం ఏమీ లేదు. కానీ రాజస్థాన్కి మాత్రం గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. వారు టాప్ 2 స్థానాన్ని కోల్పోయారు. దీంతో హైదరాబాద్ జట్టు కోల్కతా జట్టుతో క్వాలిఫైయర్ 1 మంగళవారం రోజున ఆడబోతుంది. ఇదే విషయమై కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ మాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్లే ఆఫ్స్ కి వెళ్లడానికి మేము ప్రతి ఒక్క మ్యాచ్ ని ఎంతో సీరియస్ గా తీసుకున్నాము. అదే ఈ రోజు మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. అందుకు మా జట్టు మొత్తం ఎంతో కృషి చేస్తుంది. ఇక క్వాలిఫైయర్ 1లో హైదరాబాద్ లాంటి జట్టుని ఎదుర్కోవడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయమే. ఎందుకంటే వారి జట్టు నిండా హిట్టర్లు భారీగా ఉన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మన కొంప ముంచుతుంది. కాబట్టి అన్ని జట్లు ఒకెత్తు, ఎస్ఆర్హెచ్ జట్టు ఒకెత్తు. అలాంటి జట్టుని ఎదుర్కొన్నప్పుడే క్రికెట్ లో అసలు మజా ఉంటుంది. వారిని అడ్డుకోవడానికి తప్పకుండా మేము ప్రణాళికలు రచిస్తాం. గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోమని అయ్యర్ ముగించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.